హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్పపీడన ప్రభావంతో రాత్రి నుంచి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన అతి భారీ వర్షాల దాటికి నీట మునిగినటువంటి చాలా ప్రాంతాలు. రానటువంటి 3 రోజుల పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో 10 నుంచి 14 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవడంతో పలు లోతట్టు ప్రదేశాలని జలమయమయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, చిలకలూరుపేట, నరసరావుపేట, మైలవరం, తిరువూరు, ఆ తర్వాత ఆగిరిపల్లి, విసన్నపేట ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక రాయలసీమ వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. తెలంగాణలో అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుంది. రానటువంటి 3 రోజుల పాటు 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలున్నాయి. రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేని అతి భారీ వర్షపాతం కొనసాగుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. దీంతో సెలవులను ప్రకటించింది స్కూళ్లకి ప్రభుత్వం. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు 4 రోజుల పాటు కొనసాగనున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.